ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆయన వరములన్నీ కూడా చెప్ప సఖ్యము కానివే. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనము చూస్తే, సమరయ స్త్రీ ప్రభుతో మాట్లాడుతూ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యేసు ప్రభు సమరయలోని సుకారను ఊరిలో మధ్యాహ్న వేళ బావి నీళ్ల కొరకు వచ్చినటువంటి స్త్రీని దాహమున కిమ్మని అడగగా, మీరు అధికులు, మేము అధములము, నన్నేల దాహమున కిమ్మని అడుగుచున్నావని ఆ స్త్రీ పలికింది. అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నదెవరో నీవు ఎరిగి ఉంటే నీవే ఆయన అడుగు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని చెప్పగా, 6వ వానికి భార్యగా ఉండినటువంటి ఆ స్త్రీ తన నిజస్థితిని గ్రహించి విశ్వాసము ద్వారా రక్షణ వరమును పొంది ఆత్మీయ దాహము తీర్చబడి ధన్యురాలై సంతోషముతో వెళ్ళి దేవుని సువార్త ప్రకటించింది. లోకములో వరాలు ఎన్నో ఉన్నా అన్ని వరాలను మించిన వరం ఒక్కటే. ఆ వరము ఆ యేసుని నమ్మినచో కలిగే రక్షణ వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది, దేవుని వరమే, అది క్రియ వలన కలిగినది కాదు. కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నమ్మి బాప్తిస్తము పొందినచో పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ద్రవ్యము పెట్టి దాన్ని పొందలేం, కానీ విశ్వాసము ద్వారానే పొందగలమని దేవుని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, పాప మానవులందరూ మరణానికి పాత్రులే. ఏలైనగా పాపము వలన వచ్చి జీతము మరణము గనుక, అనగా నరకాగ్నికి పాత్రులే. అయితే దేవుని కృపావరము వలన మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము మనకు కలుగుతుంది. కనుక ప్రియులారా, యేసును నమ్మండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.